ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. రైట్, మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫలితాలపై అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 డివిజన్ పరిధిలో 22 మండలాలు 465 గ్రామ పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లాలో 227 గ్రామ పంచాయతీలు 1610 వార్డులలో ఎన్నికలు జరిగాయి. ఇక యాదాద్రి జిల్లాలో 114 గ్రామ పంచాయతీలు 993 వార్డులలో ఎన్నికలు జరిగాయి. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 124 గ్రామ పంచాయతీలు 1061 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మొత్తం కూడా 6,50,829 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈరోజు. అయితే దాదాపు 87% పైచీలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ శాతం నమోదయ్యింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్కు సంబంధించి మొదట వార్డులకు సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి మొత్తం కూడా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ డివిజన్లో 49 స్థానాలు ఉంటాయి. అక్కడ కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు మొదట 5 కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్కు సంబంధించి 2, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 కైవసం చేసుకున్నారు. ఇక మళ్ళీ ఒక గంటలోనే పెద్ద ఎత్తున మార్పు జరిగింది. ఇక కాంగ్రెస్కు సంబంధించి పెద్ద ఎత్తున సీట్లన్నీ కూడా కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దేవరకొండ డివిజన్లో 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 227 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 61 కైవసం చేసుకున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 22 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటే ఇండిపెండెంట్లు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు అటు సూర్యాపేట జిల్లా కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లా, భువన యాదాద్రి జిల్లాలో పైచేయిగా కాంగ్రెస్ ఉంది. ఏదైతే 3 డివిజన్లు ఉన్నాయో అటు దేవరకొండ డివిజన్కి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా బాలు నాయక్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఇక హుజూర్ నగర్ నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతుంది. అక్కడ కూడా ఉత్తమ్ కుమార్ ఇలాకా మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే అక్కడ చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు చెప్పి ఇక అభివృద్ధి కావాలంటే అధికార పార్టీకి సంబంధించి తమ సర్పంచ్ని గెలిపిస్తే ఇంకా మరింత అభివృద్ధితో ముందుకు పోతారని చెప్పడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనం జై కొట్టారు. ఇక పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి చౌటుప్పల్ కావచ్చు, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో 2 మండలాలు, అక్కడ కూడా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఉన్నాడు, ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు. అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా మిగతా 11 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. డీసీసీ ప్రెసిడెంట్లు కూడా కొత్తగా ఎన్నికైన వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ప్రతిదీ కూడా వివరిస్తూ ముందుకు పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇప్పటి వరకున్న గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రం ఓవరాల్గా ఏవైతే 465 గ్రామ పంచాయతీలు ఉన్నాయో దాంట్లో దాదాపు 60%కు పైచీలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక మిగతా 40%లో కొంత బీఆర్ఎస్, అదేవిధంగా ఇండిపెండెంట్లు కూడా కొంతమంది ఉన్నారు. బీజేపీకి సంబంధించి కూడా కొన్ని చోట్ల 1-2 చోట్ల కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాజకీయానికి రాష్ట్ర రాజకీయం, కేంద్ర రాజకీయం ఎలా ఉంటుందో కానీ గ్రామ స్థాయిలో మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ గ్రామ స్థాయికి వచ్చేటప్పటికి కొన్ని చోట్ల అక్కడున్న పరిస్థితులు కావచ్చు, అక్కడున్న సర్పంచ్ అభ్యర్థికి పైన ఉన్న ప్రజలకున్న ఇది కావచ్చు, దాంతో అక్కడ పొత్తులు డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. ఈరోజు చౌటుప్పల్ డివిజన్లో చూస్తే మాత్రం కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా వాళ్ళు తిరిగిన పరిస్థితి ఉంది. సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇక కొన్ని చోట్లనేమో బీఆర్ఎస్ కు సంబంధించి సిపిఎం, సిపిఐ అలవెన్స్ గా పోయారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించి కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా ఇక్కడ అభ్యర్థి గ్రామాలకు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా పార్టీ సింబల్ ఉండదు, కానీ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తారు, ఆ అభ్యర్థిని గెలిపించాలని కోరుతుంటారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థికి సంబంధించి అక్కడ ఉన్న పేరుతోటి అదేవిధంగా వివిధ పార్టీలు కూడా మద్దతు పలికిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు అన్ని పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కలిపి ఒక అభ్యర్థిని నిలబెట్టారు. వాళ్ళంతా మద్దతుగా తిరిగిన పరిస్థితి. అంటే ఇట్లా ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి, గ్రామ స్థాయికి వచ్చేటప్పటికి రాష్ట్ర రాజకీయాలకు అదేవిధంగా
దేశ రాజకీయాలకు సంబంధం లేకుండా గ్రామ స్థాయిలో మాత్రం డిఫరెంట్ ఒక రాజకీయం అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నది. అక్కడ క్యాండిడేట్లపై మాత్రమే ఆధారపడి ఉంటున్నది ఈ రిజల్ట్ మొత్తం కూడా. క్యాండిడేట్లతో పాటు వాళ్ళు చేసిన పనులు కావచ్చు, లేకపోతే ముందు భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది కూడా ప్రజలు ప్రతిదీ కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఎక్కువ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు సంబంధించి చాలా చోట్ల కూడా వాళ్లకు సీట్లు వచ్చాయి, కానీ చాలా చోట్ల ఇక్కడ టఫ్ ఫైట్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే పార్టీలో చివరి వరకు కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్లకు టికెట్ రాకపోతే మరో పార్టీ మద్దతు కోరి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో అక్కడ కొంత ఆ హోరా హోరిన ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ ఉన్నాయి. అట్లా కూడా చాలా దాదాపు 10% పైననే 1 నుంచి 10 ఓట్ల మెజార్టీతో గెలిచిన సర్పంచ్ స్థానాలు కూడా చాలా కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట అనేది మళ్ళీ సర్పంచ్ స్థానాలు గెలుపొందిన తర్వాత మరోసారి చెప్పారని చెప్పుకోవచ్చు. మొదటి విడత కావచ్చు, సెకండ్ విడత కావచ్చు, మూడో విడతకు సంబంధించిన ఇప్పుడు వచ్చే రిజల్ట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మాత్రం ఓవరాల్ గా మాత్రం కొంత కాంగ్రెస్ పై చేయి అని చెప్పుకోవచ్చు. అటు మునుగోడు నియోజకవర్గం ఈరోజు చౌటుపల్లి డివిజన్ కు సంబంధించి మాత్రం అక్కడ బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు. అందరూ కూడా ఎక్కువ హైదరాబాద్ లో సెటిల్ అయి ఉంటారు. కానీ తమ ఓటక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి అందరూ కూడా వచ్చి తమ ఓటక్కును వినియోగించుకున్నారు. అంటే దాదాపు అక్కడ రోడ్లన్నీ కూడా రద్దీగా కనిపించాయి. గ్రామాల్లో కొంత పండుగ వాతావరణం కూడా కనిపిస్తున్నది. అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కొన్ని మండలానికి 2 చొప్పున అక్కడ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేకంగా కూడా మోడ్రన్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వాళ్ళకు స్వాగతం పలకడం, అదేవిధంగా పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా చేశారు. అందుకొని ఓటర్లను కూడా ప్రతి ఒక్క ఓటర్లను పిలిపించుకున్నారు, ఓటును వినియోగించుకునే విధంగా చూశారు. దాంతో అక్కడ ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా మారింది. అన్ని గ్రామ పంచాయతీలు చూస్తే మాత్రం ఓవరాల్ గా 3వ ఫేజ్ లో మాత్రం కాంగ్రెస్ కు సంబంధించి కొంత 60% కు పైచిల్కే కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మౌనిత, థ్యాంక్ యూ శేఖర్.